ఆ జొన్న చేను ఎలాగైతే తాను బలంగా తయారవడానికి వీచే గాలిని ఉపయోగించుకుందో, అలాగే మన జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల పరిస్థితులను మరింత బలంగా, మెరుగ్గా చేసుకోవడానికైనా మీరు ఉపయోగించుకోవచ్చు. లేకపోతే కూచుని ఏడవచ్చు. అది మీకున్న ఎంపిక. ప్రతి ఒక్కటి, అది ఏదైనా పర్వాలేదు, మన జీవితంలో జరిగిన అతిభయంకరమైన సంఘటన కూడా మన ఎదుగుదలకి, శ్రేయస్సుకి ఉపయోగించుకోవచ్చు. మన జీవితంలో జరిగే చిన్న సంఘటనలు, మన వ్యాపారం, పెళ్లి, మన పిల్లలు, ఇవన్నీ కూడా పైకి వెళ్లేందుకు ఒక్కొక్క మెట్టు, అంతే. ఇది మనకేమీ కొత్త కాదు. భారతీయ సంస్కృతిలో లక్షల సంవత్సరాల నుంచి ఇది నేర్పిస్తూనే వచ్చారు. మన జీవితం ఉన్నది ముక్తి కోసమే. ఈ వ్యాపారం, ఉద్యోగం, ఈ గెలుపు, ఓటములు, సామాజిక జీవనం, ఇవన్నీ కూడా ముక్తికి దారులే. మనం ఆ దారిలో వెళ్ళినా లేక వేరే దారిలో వెళ్ళినా, సన్యాసి అయినా, సంసారి అయినా, గెలిచినా ఓడినా మన ఏకైక లక్ష్యం కేవలం ముక్తి మాత్రమే. జ్ఞానోదయం ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా జరుగుతుంది, అదేమీ పెద్ద పెద్ద చప్పుళ్లు చేసుకుంటూ జరగదు. చాలా నిశ్శబ్దంగా ఒక పార్శ్వం నుండి మరొక పార్శ్వంలోకి ప్రవేశిస్తుంది. ఎల్లప్పుడూ జ్ఞానోదయం పెద్ద శబ్దాలు చేస్తూ జరగవలసిన అవసరం లేదు. ఇది నిశ్శబ్దంగా జరగవచ్చు, ఇది ఒక పువ్వు వికసించినట్లుగా జరగవచ్చు. ఈ భూమి మీద జరిగే గొప్ప విషయాలు ఎటువంటి చప్పుళ్లు చేయవు, ఒక విత్తనం మొక్కగా, మొక్క ఒక చెట్టుగా మారుతుంది. ఇదేమీ చిన్న అద్భుతం కాదు, ఒక మహా అద్భుతం. అలా జరుగుతున్నప్పుడు, అదేమైనా శబ్దం చేస్తోందా? చిన్న చిన్న విజయాలు చాలా గోల పెడతాయి. కోడి ఉదయాన లేచి గట్టిగా అరుస్తుందని మీకు తెలుసు. కానీ సృష్టిలో జరుగుతున్న పెద్ద విషయాలు ఎటువంటి శబ్దమూ చేయవు. అవి నిశ్శబ్దంగా జరుగుతాయి, అవునా కాదా? కాబట్టి జ్ఞానోదయం కూడా ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా జరుగుతుంది, అదేమీ పెద్ద పెద్ద చప్పుళ్లు చేసుకుంటూ జరగదు. చాలా నిశ్శబ్దంగా ఒక పార్శ్వం నుండి మరొక పార్శ్వంలోకి ప్రవేశిస్తాం. తోటలో పువ్వు నిశ్శబ్దంగా వికసిస్తుంది, కానీ అది వికసించిన తర్వాత మీరు దానిని పట్టించుకోకుండా ఉండలేరు. అది ముఖ్యమైనది అవుతుంది. దాని సువాసన ఇంకా అందం ఎవ్వరూ కాదనలేరు. కావున ఈనాడు జరిగిన గెలుపు ఓటములను ఇలాంటి ఆధ్యాత్మిక పరిపక్వతతో గమనించి ఎలాంటి అశాంతికి లోను కాకుండా జరిగిన దానిని అంగీకరించి శాంతంగా ఉంటారని ఆశిస్తున్నాం.